హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 50. ఈ కారణంగా అతను కావ్యకు ఎలాంటి తప్పుడు ఆశలు కల్పించడం ఇష్టం లేదు. కావ్య త్వరగా ముందుకు సాగిపోవటం మంచిది. అన్నిటికంటే ఆమె తనతో ఉంటే తనను తాను బాధ పెట్టుకోవడం తప్ప ఏమీ జరగదు. ఈ ఆలోచన రాగానే రాహుల్ మాధవ్ వైపుకు చూసి కావ్య గారిని బయటికి పంపించు అన్నాడు. ఆ క్షణంలో కావ్య గుండె ముక్కలైనట్టు అనిపించింది. ఆమె ఎంతో నిస్సహాయంగా భావించింది. ఆకాశం తన మీద పడినట్టు అయ్యింది. రాహుల్ ఇప్పుడు ఆమెను పేరు పెట్టి కూడా పిలవటం లేదు. వాళ్ళు నిజంగా దూరమైపోయారా? అసలు సడన్ గా రాహుల్ ఎలా చేశాడు? ఇదెలా జరిగింది? మొదట్లో తనకు చెందిన దాన్ని తిరిగి తీసుకోవాలని మాత్రమే ఆమె అనుకుంది. కానీ ఇప్పుడు దాన్ని మరింతగా కోల్పోయింది. తను ఎందుకు ఈ స్థితికి వచ్చింది అని ఆమె ఘోరంగా విఫలమయ్యింది. ఛీ, ఆ సిగ్గులేని పల్లవి ఏం చేసింది? ఆమె రాహుల్ మనసును ఎలా మార్చింది? ఇంతకు ముందు రాహుల్ పల్లవికి విడాకులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడుగా. కానీ ఇప్పుడు వాళ్ళ గతాన్ని కూడా లెక్క చేయకుండా ఆమెతో కఠినంగా ప్రవర్తించేలా పల్లవికి విడాకులు ఇవ్వకూడదని దృఢంగా అలా ఎలా నిర్ణయించుకున్నాడు? ఆ సమయంలో మాధవ్ కావ్య దగ్గరకు నడిచి సూటిగా, కావ్య గారు, నేను మీకు సహాయం చేయమంటారా లేక మీ అంతటి మీరే నడుస్తారా అని అడిగాడు. మాధవ్ని చూసి తన కళ్ళ ముందు నుండి వెళ్ళిపోమని అరవాలని కావ్యకు అనిపించింది. కానీ రాహుల్ అక్కడ ఉండటంతో తనను తను నిగ్రహించుకుని ఇక్కడికి రాకముందు జ్యోతి ఆమెకు ప్రశాంతంగా ఉండమని, ఇంకా రాహుల్ ముందు అనుచితంగా ప్రవర్తించవద్దని గుర్తుకు చేసింది జ్యోతి. వాళ్ళ గతాన్ని బట్టి రాహుల్ ఆమె పట్ల ఎలా ఉండలేడని జ్యోతి అయితే నమ్మింది. కావ్య నెమ్మదిగా లేచి నిలబడి మెల్లగా, రాహుల్, నన్ను క్షమించు. ఇందాక నా భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయాను. నేను తిరిగి వెళ్ళి నువ్వు చెప్పిన దాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తాను. కానీ నాకు ఒక చివరి కోరిక ఉంది. నాకు తగినంత సమయం ఇవ్వగలవా? దయచేసి నన్ను తొందర పెట్టకు అంది. ఆమె విచారంతో నిండిన కళ్ళతో రాహుల్ వైపుకు చూసింది. ఆమె ముఖం పాలిపోయింది. మరుక్షణంలోనే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది. కావ్య దీన స్థితి గురించి ఆలోచించినప్పుడు రాహుల్ మళ్ళీ మాట్లాడేటప్పుడు అతని గొంతు మెత్తబడింది. నీ అంతటా నువ్వే ఆలోచించగలిగితే మంచిది. కావ్య చూపు రాహుల్ నుండి అస్సలు పక్కకు తిరగలేదు. కాబట్టి అతను మాట్లాడేటప్పుడు అతని కళ్ళల్లోని జాలిని ఆమె ఖచ్చితంగా పట్టుకుంది. ఆమె గుండెల్లోని కోపం కొద్దిగా తగ్గింది. జ్యోతి చెప్పింది నిజమే. రాహుల్కి ఆమె పట్ల చాలా ఉదాసీనంగా ఉండేంత మనసు లేదు. అతను కేవలం తాత్కాలికంగా పల్లవి మాయలో పడ్డాడు కాబట్టి ఆమె పల్లవి సంగతి చూడాలి. పల్లవిని, ఆమె కడుపులోనూ ఉన్న బిడ్డను వదిలించుకోవటానికి ఆమె వెంటనే ఒక మార్గాన్ని కనుక్కోవాలి. రాహుల్, నేను వెళ్తున్నాను. మాధవ్ని ఇక్కడే ఉండి నీకు సేవ చేయడానికి ఉండి నువ్వు. నా కోసం కింద డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. ఇంకెలా చెప్పి కావ్య తన ముఖం మీద కన్నీళ్లని తుడుచుకుని వార్డు నుండి బయటికి నడిచింది. రాహుల్ ఇక స్పందించలేదు. దూరంగా వెళ్తున్న ఆమె వీపు వైపుకు చూస్తూ మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు రాహుల్. ఇంకా మాధవ్ కాసేపు ఆలోచించి జాగ్రత్తగా, రాహుల్ గారు, ఇందాక నేను తలుపు దగ్గర పల్లవి గారిని చూశాను. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే పారిపోయింది అన్నాడు. ఇక తను ఆ మాట చెప్పగానే వార్డులో నిశ్శబ్దం ఆవరించింది. పల్లవి చాలా సేపటి నుండి కింద ఒంటరిగా తిరుగుతుంది. ఆమె అప్పటికే అలసిపోయింది. కానీ ఆమె బయటికి వెళ్ళినప్పుడు తన ఫోన్ను రాహుల్ వార్డులో వదిలేయడంతో వెళ్ళలేకపోయింది. ఆమె తన ఫోన్ని తిరిగి తీసుకోవాలి. అందుకే మాధవ్ కిందకు రావడం కోసం ఎదురు చూసింది. అయితే బయట గాలి బలంగా వేస్తుంది. ఆమెకు అప్పటికే చల్లగా అనిపించింది. ఆమె ఇంకా వేచి ఉండలేక పైకి వెళ్లి మాధవ్ని కనుక్కోవాలని నిర్ణయించుకుంది. ఎలాగైనా ఆమె వార్డులోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. మాధవ్ను తన ఫోన్ తీసుకురమ్మని అడగవచ్చు. అయితే ఆమె లిఫ్ట్ నుండి బయటికి రాగానే కావ్యాన్ని ఎదుర్కొంటుందని పల్లవి అయితే ఊహించలేదు. పల్లవిని చూడగానే కావ్య ముఖంలో రంగులు మారాయి. కావ్య పల్లవి వైపుకు దూసుకువచ్చి పల్లవిని కొట్టడానికని చేయి పైకెత్తింది. అయితే పల్లవి ఆమె చేతినైతే గట్టిగా పట్టుకుంది. పల్లవి కావ్య వైపుకు కోపంగా చూసి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడిగింది. కావ్య కూడా పల్లవి వైపుకు దాచుకోలేని అసహ్యంతో చూసింది. తను సాధించలేని రాహుల్ మనసును పల్లవి ఇంత సులభంగా ఎలా గెలుచుకుందో ఆమెకు అర్థం కాలేదు. ఆర్తి, రాజేశ్వరి కూడా ఆమెను వదిలించుకోవటంలో విఫలమయ్యారని కావ్యకు అర్థం కాలేదు. వాళ్ళు పల్లవికి బుద్ధి చెప్పడానికి బదులు వాళ్ళే గట్టిగా బుద్ధి తెచ్చుకున్నారు. రాహుల్ ఆర్తిని విశాఖపట్నం నుండి మాయమైపోవాలని చెప్పాడని ప్రకటించాడు. అందుకే ఆర్తి తల్లి ఇప్పుడు ఆర్తిని విదేశాలకు పంపడానికి సిద్ధమవుతుంది.
పల్లవి వల్ల కావ్య తన చేతిలో ఒక మంచి పావును కోల్పోయింది. ఆమె ఎలా శాంతిస్తుంది? ఈ ఆలోచన రాగానే కావ్య పొళ్ళు పటపట కొరుకుతూ, పల్లవి, నేను రాహుల్ నీకు చాలా రుణపడి ఉన్నామని అనుకున్నాను, కానీ నువ్వు ఇంత అత్యాశ పరురాలవని నేను ఊహించలేదు. రాహుల్కి గాయమైతే నువ్వు నాకు చెప్పను కూడా చెప్పలేదు. ఇంత పెద్ద విషయాన్ని నా నుండి ఎలా దాచగలవు అంది. పల్లవి కనుబొమ్మలు ముడిచి కావ్య చేతిని విదిలించి, ఈ విషయంలో ఆమెను నిందించే హక్కు కావ్యకు లేదు. అన్నిటికంటే కావ్య కేవలం బయట వ్యక్తి. తను ఇంకా రాహుల్ భార్య. అంతేకాకుండా తన గాయం గురించి బయటకు తెలియకుండా ఉంచాలని నిర్ణయించుకుంది. కృష్ణమూర్తి గారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. సుజాత గారి ఆరోగ్యం కూడా బాగోలేదు. రాహుల్ గాయాలు అంత తీవ్రమైనవి కావు. అందుకే వాళ్ళని కంగారు పెట్టడం అతనికి ఇష్టం లేదు. పల్లవిని నిందించే హక్కు ఎవరికైనా ఉంటే అది కేవలం సుజాత గారికి, కృష్ణమూర్తి గారికి మాత్రమే, కానీ కావ్యకు కాదు. కావ్యకు తనని ఇలా ప్రశ్నించే హక్కు లేదు. పల్లవి కళ్ళు చిన్నవిగా చేసి, కావ్య గారు, నేను రాహుల్ భార్యనని మర్చిపోయారా? అసలు నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి? నీకు ఆ హక్కు ఎవరిచ్చారు అని అంది. కావ్య ఒక క్షణం మాటలు రాకుండా ఉండిపోయింది. తర్వాత కాళ్ళు నేలకేసి కొట్టి బదిలిచ్చింది. నేను నువ్వు గొప్పగా ఊహించుకోవడానికి నీకెంత ధైర్యం? నీ సమాచారం కోసం చెప్తున్నాను. నువ్వు కేవలం రాహుల్ ఆట వస్తువి. అతను నిన్ను అసలు సీరియస్ గా తీసుకోడు. నువ్వు చాలా దయనీయంగా ఉన్నావు. పల్లవి ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. నేనా ఆట వస్తువునా? మరి నాతో ఆడుకోవడానికేనా రాహుల్ ఎందుకు ఇష్టపడుతున్నాడు? నీకెంత దయనీయంగా ఉన్నది నువ్వు కాదా? పల్లవి ముఖంలో దృఢమైన భావం కావ్య ముఖ కవలికలను మార్చేసింది. రాహుల్ తనని ఎప్పుడూ ముట్టుకోలేదని పల్లవికి తెలుసని ఆమె ఊహించలేదు. కానీ పల్లవికి ఎలా తెలిసింది? రాహుల్ ఆమెకు చెప్పాడా? కావ్య ముఖం ఒక క్షణం బాధగా మారింది. తర్వాత ఆమె తిట్టింది. సిగ్గులేదు నీకు. పల్లవికి ఎందుకో వినోదంగా అనిపించింది. ఆమె కొంటిగా నవ్వి, నేను రాహుల్ పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఒక జంటగా మాకు నచ్చింది మేము చేసుకునే స్వేచ్ఛ మాకుంది. ఇందులో సిగ్గుపడడానికి ఏముంది అంది. కావ్య ఇంకిప్పుడు కోపంతో రగిలిపోతుంది. నువ్వు పల్లవి, నిన్ను వదిలిపెట్టను. కోపంతో కావ్య ముఖం వికారంగా మారిపోయింది. ఆ క్షణంలో పల్లవి గొంతు నిలిమి చంపేయాలని ఆమెకు అనిపించింది. కావ్యకు చిరాకు వస్తుంటే పల్లవికి లోపల ఒక రకమైన ఆనందం కలిగింది. కావ్య అలా చిరాకు పడుతూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం చూడటానికి ఆనందంగా అనిపించింది. కోపంతో ఊగిపోతూ కావ్య తన చేతివేళ్లు తెల్లబడేంత గట్టిగా బ్యాగ్ పట్టీని పట్టుకుంది. కానీ రెప్పపాటులో ఆమె ముఖంలో భావాలు మారిపోయాయి. పెదవులపై ఒక నవ్వు పులుముకుంది. సరే, నేనే నిజం చెప్తాను. ఇంతకు ముందు నేను చెప్పినవన్నీ నీకు చిరాకు తెప్పించడానికి. నిజం చెప్పాలంటే రాహుల్ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మా పెళ్లి జరిగిన మొదటి రాత్రి వరకు ఆగాలని, అప్పటిదాకా ఎదుట దూరంగా ఉందామని ఇక నాకు మాట ఇచ్చాడు. దాన్ని పవిత్రంగా ప్రత్యేకంగా జరుపుకోవాలని అతను కోరుకుంటున్నాడు. పల్లవి ఈ మాటల నిజాలను నిర్ధారించుకోదని కావ్యకు నమ్మకం. ఆయన తను అలా అన్నట్టు ఎవరూ నిరూపించలేరు. ఒకవేళ పల్లవి రాహుల్ని అడిగినా పల్లవి తనను ఇరిగించాలని చూస్తుందని కావ్య చెప్పగలదు. ఆ క్షణంలో కావ్య నెమ్మదిగా పల్లవి దగ్గరకు జరిగి, రాహుల్ నీతో ఉండడానికి ఏకైక కారణం అతనికి శుభ్రత పిచ్చి ఎక్కువ. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. నువ్వు కేవలం అతనికి శారీరక అవసరాలు తీర్చే ఒక వస్తువు అంతే అని చెప్పింది. ఆ మాటలకు పల్లవి ముఖం పాలిపోయింది. కానీ ఆమె మౌనంగానే ఉంది. కావ్య చూపులు పల్లవి కడుపు మీదకు వెళ్ళాయి. అన్నట్టు రాహుల్కి పిల్లలంటే ఎందుకు ఇష్టం లేదో నీకు తెలుసా అని అడిగింది. పల్లవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి నీ ఉద్దేశం? ఇతరుల మనసు చదవటంలో కావ్యకు మంచి నేర్పు ఉంది. పల్లవి స్పందన చూసి తను సరిగ్గా పాయింట్ పట్టుకున్నానని అర్థమైంది. రాహుల్ ఖచ్చితంగా బిడ్డను ద్వేషిస్తాడని తెలిసి పల్లవి తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అతనికి చెప్పలేదని కావ్య ఊహించింది. రాహుల్ సొంత పిల్లలను ఎందుకు వద్దనుకుంటున్నాడో తనకు తెలియకపోయినా అతను పల్లవిని ప్రేమించడం లేదని నిరూపించడానికి అదైతే చాలు. ఎందుకంటే రాహుల్ నాతో మాత్రమే పిల్లల్ని కంటాడని చెప్పాడు. నీతో బిడ్డని కనడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. నేను మా పిల్లలకు జన్మనివ్వటం కోసం అతను ఎదురు చూస్తున్నాడు అని కావ్య ఆనందంతో నవ్వింది. ఈ మాటలు విన్న పల్లవికి నెత్తి మీద పిడుగు పడినట్టు అయ్యింది. అయ్యో పల్లవి, కావ్య మాటలు నమ్మొద్దు. అంటే రాహుల్ పిల్లలు వద్దు అనడానికి కారణం అతను నిజంగా ప్రేమించే స్త్రీతో మాత్రమే తండ్రి కావాలి అనుకోవడమా? తను రాహుల్ని మర్చిపోయానని తనకు తాను చెప్పుకుంటున్న కావ్య మాటలు కత్తిలా గుచ్చుకున్నాయి.
నువ్వు ఎంత తొందరగా నిజాన్ని గ్రహిస్తే అంత మంచిది. నీ కడుపులో బిడ్డ ఉందని నువ్వేదో సాధించగలనని అనుకోకు. నీలాంటి కుట్రలు పన్నేదానికి పుట్టిన బిడ్డ. కావ్య తన వాక్యాన్ని పూర్తి చేయకముందే పల్లవి చెయ్యి గాలిలో లేచింది. చెల్లుమన్న శబ్దం. కావ్య చెంప మీద పల్లవి చెయ్యి గట్టిగా పడింది. మరోసారి నా గురించి, నా బిడ్డ గురించి చెత్తగా మాట్లాడ్డావో నీ నోరు శాశ్వతంగా మూయించడానికి నేను వెనకాడను అని పల్లవి కోపంగా హెచ్చరించింది. కావ్య తన గురించి అనే కఠినమైన మాటలను ఆమె సహించగలదు. కానీ పుట్టబోయే తన బిడ్డ గురించి చెత్తగా మాట్లాడడం, అది కావ్య లాంటిది. ఎవరు దాటకూడని గీత అది. ఆ దెబ్బకు కావ్య నివ్వెరపోయింది. తన జీవితంలో ఎప్పుడు ఎవరి చేత దెబ్బ తినలేదు కావ్య. పల్లవి పొగరు చూసి ఆమెకు పిచ్చ కోపం వచ్చింది. ఇది తన మీద చెయ్యి వేయటానికి దీనికి ఎంత ధైర్యం? నిన్ను చంపేస్తానే. ఆ పార్టీలో నీ పని పట్టాల్సింది అని పిచ్చి పట్టినట్టు అరుస్తూ కావ్య తన పరస్తో పల్లవి ముఖం మీద కొట్టబోయింది. పల్లవి ఒక్కసారిగా తప్పుకుంది. కానీ పర్సు జిప్ ఆమె చెంపకు గీసుకుపోయింది. సూదితో గుచ్చినట్టు చాలా నొప్పిగా అనిపించింది. ఆ మరుక్షణమే పల్లవి వెంటనే కావ్య చేతిని పట్టుకుని ఆమె మరో చెంప మీద ఇంకో దెబ్బ కొట్టింది. పల్లవి బలంగా లేకపోవచ్చు, కానీ గాఢంగా పెరిగిన సున్నితమైన కావ్యాన్ని ఎదుర్కోవటానికి ఆమె బలం సరిపోతుంది. కళ్ళు చిన్నవి చేసి, మరోసారి నన్ను ఎదిగించాలని చూసావా? నిన్ను అసలు వదిలిపెట్టను, గుర్తు పెట్టుకో అని పల్లవి గట్టిగా చెప్పింది. ఆ భయంకరమైన రోజు జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తున్నప్పుడు తన వెనుక కావ్య హస్తం ఉందని ఆమెకు అనిపించకపోలేదు. బహుశా కావ్యకు తన ప్రెగ్నెంట్ గురించి తెలిసి తన బిడ్డను వదిలించుకోవడానికి ఆర్తితో కలిసి పన్నాగం పన్నుండొచ్చు. అదే నిజమైతే కావ్య ముందు బలహీనంగా కనిపించడం అంటే దున్నపోతు ముందు ఎర్ర జెండా ఊపినట్టే. అది కావ్యను మరింత రెచ్చగొట్టి మళ్ళీ దాడి చేసేలా ప్రోత్సహిస్తుంది. చెంప మీద దెబ్బకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా కావ్య అమాయకంగా నటించింది. నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నిన్నెప్పుడు ఇరికించాలని చూశాను? ఇది ఒక హెచ్చరికగా తీసుకో. పల్లవి వెటకారంగా నవ్వింది. నన్ను నా దారిని వదిలేయి. నేను నిన్ను వదిలేస్తాను, కానీ మళ్ళీ నా జోలికి వస్తే నేను నాతో పాటు నరకానికి లాక్కెళ్తాను. పల్లవి కళ్ళల్లోని కక్షను చూసి కావ్య వెన్నెలో వణుకు పుట్టింది. తను ఇక చెప్పాల్సింది చెప్పాక పల్లవి ఆమె చేతిని బలంగా విదిలించి ఇకపై కావ్యతో గొడవ పడడం ఇష్టం లేక ఇక వెళ్ళబోయింది. పల్లవి వెళ్ళబోతూ ఉండగా కావ్య ఆమె మీదకి దూకి ఆమె ముఖాన్ని రెక్కేయాలని చూసింది. కానీ కావ్య దూకే లోపే రాహుల్ రావడం గమనించింది. కావ్య వెంటనే తన పట్టును వదిలేసింది. పల్లవి అవకాశాన్ని వాడుకుని కావ్యాన్ని దూరంగా నెట్టింది. అయ్యో వద్దు అని కావ్య అరిచింది. ఆ మరుక్షణంలోనే ఆమె తల వెనుక భాగం రైలింగ్ కు గట్టిగా తగిలి డబ్బన్న శబ్దం వచ్చింది. కావ్యకు గట్టిగానే దెబ్బ తగిలినట్టు కనిపించింది. పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి రాహుల్ తమ వైపుకే నడుస్తూ కనిపించాడు. అతని చూపులు మంచులా చల్లగా నిశ్శబ్దంగా తీర్పు చెప్తున్నట్టుగా ఉన్నాయి. కావ్య ఆ క్షణానికి బాధితురాలిగా నటించడానికి వాడుకుంది. ఆమె కళ్ళ నుండి కొత్తగా కన్నీళ్లు జలజలా రాలాయి. నొప్పిగా ఉంది రాహుల్ అని ఏడ్చింది. రాహుల్ పల్లవి ముందాగి ఆమెకిలా నువ్వే చేశావా అని ప్రశ్నించాడు. రాహుల్ రాహుల్ చల్లని ముఖంలోకి చూస్తూ పల్లవికి ఊపిరాడనట్టు అనిపించింది. అతను అప్పటికే తన మనసులో ఆమెనే దోషిగా అనుకున్నాడని స్పష్టంగా తెలిసింది. ఏం జరిగిందో కూడా అడగకుండా తనే కావాలని కావ్యాన్ని గాయపరిచినట్టు నిందించాడు. నిరాశతో పల్లవికి వివరణ ఇచ్చుకోవాలని కూడా అనిపించలేదు. అవును, నేనే చేశాను అని పల్లవి ఎలాంటి వివరణ ఇవ్వకుండా బదులిచ్చింది. రాహుల్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆమె ఆత్మని చదవాలని చూస్తున్నట్టు. పల్లవి కూడా బెదరకుండా అతని చూపులను ఎదుర్కొంది. ఇక ఆగలేక కావ్య మళ్ళీ ఏడుపు లంకించుకుంది. రాహుల్ నొప్పి, చచ్చేంత నొప్పిగా ఉంది. రాహుల్ తన దృష్టిని పల్లవి నుండి మళ్లించాడు. తర్వాత కావ్యను నేల మీద నుండి పైకి లేపి ఇక వెళ్ళిపోవడానికని వెనక్కి తిరిగాడు. రాహుల్ అని పల్లవి పిలిచింది. రాహుల్ అక్కడే ఆగి ఆమె వైపుకు తిరిగాడు. పల్లవి తన మనసుని నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి కళ్ళల్లో ఒక చిరు ఆశతో వెళ్ళకండి అని గుసగుసలాడింది. వారి చూపులు కలిసినప్పుడు రాహుల్ కనుబొమ్మలు ముడివేసి నిర్వికారంగా వార్డుకి తిరిగి వెళ్ళు, నేను తొందరలోనే వస్తాను అని అన్నాడు. పల్లవి పెదాలపై ఒక నవ్వు మెరిసింది. ఆమె ముఖంలో నిరాశ నిండిపోయింది. విడాకులు వద్దని మీరే కదా ఇందాక చెప్పారు. అంత సులభంగా మాట మార్చేస్తారా? ఆమె ఆశలను రేపి వాటిని స్వయంగా ముక్కలు చేయటం ఎందుకు? ఆమె భావాల గురించి ఆయనకు పట్టదా? ఆమె గాయపడితే ఆయనకు లెక్కలేదా? కావ్య ముఖం కోపంతో వికారంగా మారింది. అయినా తనను తను నిగ్రహించుకుని రాహుల్ చేతుల్లో ఏడుస్తూ, రాహుల్ నాకు తల చాలా నొప్పిగా ఉంది, నేను చనిపోతానా అని మూలిగింది.
రాహుల్ ఒక క్షణం ఆగి చివరకు పల్లవితో వార్డులో నా కోసం వెయిట్ చేయి అని చెప్పాడు. పల్లవి గుండె లక్ష ముక్కలైనట్టు అనిపించింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిన వాటిని ఆపుకోవడానికి అయితే ప్రయత్నించింది. ఉక్కులాంటి సంకల్పంతో నేను మీకోసం ఎదురు చూడను. ఇప్పుడు మీరు వెళ్తే మన బంధం ముగిసినట్టే అనుకోండి అని అంది పల్లవి. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.